అకౌంట్స్ అన్ని ఫైనలైజ్ చేసి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మీరు ఎమ్మెల్యేలు శ్రద్ధ తీసుకుంటే లోకల్గా కానీ ఈ బిల్స్ ఇవ్వండి ఇక్కడ అని చెప్తే అవన్నీ ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. ఇంకొక పక్కన మీరు చూస్తే రాజధాని రైతులకు కూడా కౌలు ఇచ్చాం. 400 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసాం. వాళ్ళని పెట్టని ఇబ్బందులు లేవు. అయినా కూడా అవి కూడా మనం పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం. ఇంకో పక్క నిన్న మొన్న మీరు చూసుంటారు, ఏదైతే పోలీసును కూడా పూర్తిగా ప్రక్షాళన చేసుకుంటున్నాం, అకౌంటబిలిటీ తీస్తున్నాం. 5 సంవత్సరాలు పోలీసు వ్యవస్థ మొత్తం ఒక జవాబుదారీతనం లేకుండా ఇష్టానుసారంగా తప్పుడు కేసులు పెట్టడం, ఎవరినంటే వాళ్ళని వేధించడం, కొంతమంది అదే పనిగా కూర్చొని ఇలాంటి తప్పుడు పనులు చేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళందరినీ కూడా ఏ విధంగా ప్రక్షాళన చేయాలని చేస్తూనే ఒక జవాబుదారీతనం తేవడానికి మీరు చూస్తున్నారు. ఎక్కడో ముంబైలో ఉండే యాక్ట్రెస్ అరెస్ట్ చేసిన విధానం మీరు చూశారు. అందుకే అలాంటి వ్యక్తులపైన చాలా క్లియర్గా యాక్షన్ తీసుకుంటున్నాం. అవి కూడా ఉంటాయి. ఇంకొక పక్కన మత్స్యకారులకైతే మీరు ఒకసారి చూస్తే మనం హామీలు ఇచ్చాం. మత్స్యకారులకు 217 జీవో రద్దు చేశాం. చేనేత జీఎస్టీ ఎత్తివేస్తా ఉన్నాం. ఒకవేళ అది వీలు కాకపోతే రాష్ట్ర ప్రభుత్వమే చేనేత కార్మికులు ఉత్పత్తి చేసే బట్టలకి రీఎంబర్స్మెంట్ ఇస్తా అన్నాం. అది కూడా అమలు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేవాలయాల్లో నాయి బ్రాహ్మణులకు 15,000 నుంచి మినిమం శాలరీ 25,000 ఇచ్చేట్టుగా నిర్ణయం చేశాం. బీసీలకు ఈరోజే చట్టసభల్లో 33% రిజర్వేషన్లకి కేబినెట్లో పాస్ చేశాం. అసెంబ్లీలో పాస్ చేసి ఢిల్లీ కూడా పంపిస్తాం. బీసీలకు చట్టసభల్లో 33% కోసం మనం చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఇది కాకుండా అర్చకుల వేతనాలు కూడా 10,000 నుంచి 15,000 రూపాయలు పెంచాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హౌసింగ్ చూస్తే 3 కోట్ల హౌసెస్ శాంక్షన్ చేశారు. అర్బన్ రూరల్లో ఒక్కొక్క ఇంటికి 4 లక్షల రూపాయలు పెట్టారు. మనం కూడా ఒక హామీ ఇచ్చాం. ఎక్కడైనా సరే ఇండ్లు లేకపోతే అందరికి ఇండ్లు కట్టిస్తామని. ఇప్పుడు కట్టిన ఇండ్లు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాం. భవిష్యత్తులో ఎవరికి ఇల్లు లేకపోయినా ఆ ఇండ్లు కట్టించే బాధ్యత తీసుకుందాం. ఆ అప్లికేషన్స్ అన్ని మీరు కలెక్ట్ చేస్తే ఎన్యూమరేషన్లో ఇది కూడా మనం పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, గ్రామాల్లో ఇచ్చే ఇంటి జాగా 3 సెంట్లు ఇస్తాం. అర్బన్ ఏరియాలో 2 సెంట్లు ఇచ్చి ప్రతి ఒక్కరికి ఇంటి జాగా లేదనకుండా ఇల్లు కట్టించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన అన్ని పట్టాదారు పాస్ పుస్తకాలని రాజముద్రతో మళ్ళా ప్రింట్ చేసి వాళ్ళకి ఇస్తాం. నా ఫోటోనో లేకపోతే పవన్ కళ్యాణ్ గారి ఫోటోనో పురంధేశ్వర్ గారు మోడీ గారి ఫోటోలు ఉండవు. మేము రాజముద్రకు గౌరవిస్తాం, ప్రభుత్వ యంత్రాంగానికి గౌరవిస్తాం తప్ప ఎక్కడ వ్యక్తిగత ఫోటోలు ఉండవు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అన్ని డిపార్ట్మెంట్ని ప్రక్షాళన చేస్తున్నాం. ఒక జవాబుదారీతనం తీసుకొస్తున్నాం. మన 2047 విజన్లో కూడా 15% గ్రోత్ రేట్ పెట్టుకున్నాం. ఇది చాలా మంది అసాధ్యం అంటున్నారు, కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేయాలనేది మా ఆలోచన. దాన్ని కూడా చేస్తాం. దీనికి కొత్తగా చాలా పాలసీలు తీసుకొస్తున్నాం. నూతనంగా ఎంఎస్ఎంఈ పాలసీ తీసుకొస్తాం. నూతన పారిశ్రామిక పాలసీ తీసుకొస్తాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఏదైతే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి కొత్త పాలసీలు తీసుకొద్దాం. మీరు కూడా ఆలోచించండి. 50 ఎకరాలు 100 ఎకరాలు నేషనల్ హైవేలో కానీ లేకుంటే స్టేట్ హైవేస్లో ఉంటే రైతుల్నే భాగస్వాములుగా చేసి ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటు చేద్దాం. ఆ రైతులే ఉంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఎట్టయితే చేస్తున్నారో మరి రైతులే ఓనర్స్గా ఉంటారు. వాళ్ళు ముందుకు వస్తే దాన్ని డెవలప్ చేసే వ్యక్తులు తీసుకొచ్చి గవర్నమెంట్ ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళకు లాభం వచ్చే విధంగా చేద్దాం. పీపుల్స్ ఎంపవర్మెంట్ చేద్దాం. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.